brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। రాజకీయంగా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. పైగా ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా. అందుకే ఇదివరకట్లా సినిమాలు చేయడం కుదరదు కూడా. అందుకే తన స్థానంలో తనయుడిని ఫ్యాన్స్ కి చేరువ చేస్తున్నారా? కొన్ని రోజులుగా అకీరా పబ్లిక్ లో ఎక్కువగా కనిపించడానికి కారణం ఇదేనా? అకీరా అరంగేట్రానికి సమయం ఆసన్నమైందా? తండ్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పుడు ఆ బాధ్యత వారసుడికి ఇస్తుంటారు. పవన్ కూడా ఇదే చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా తను బిజీ అవుతానని తెలిసే అకీరాను ఆడియన్స్ కు చేరవ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించాక వారసుణ్ణి ఇటు చంద్రబాబు అటు ప్రధాని మోదీ దగ్గరకు తీసుకువెళ్లి నేషనల్ వైడ్ గా అకీరాను ఫేమస్ అయ్యేలా చేశారు పవన్. అకీరానందన్ కు ఇప్పుడు 21 ఏళ్లు. నిన్న మొన్నటి వరకు చిన్నపిల్లాడిలా కనిపించినా ఇప్పుడు మాత్రం హీరో మెటీరియల్లా మేకోవర్ అయ్యారు. ఒప్పుకున్న ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ పూర్తి చేశాక పవన్ పూర్తిగా పాలిటిక్స్ పై ఫోకస్ చేయడం ఖాయం. ఆ తర్వాత పవన్ స్థానాన్ని జూనియర్ పవర్ స్టార్ భర్తీ చేయాలని చూస్తున్నారు. ఆ మధ్య రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్ కు కూడా అన్నయ్య రామ్ చరణ్ తో కలిసొచ్చారు అకీరా. ఇప్పుడు పవన్ చేస్తున్న సనాతన ధర్మ దీక్షలోనూ నాన్నతోనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే అకీరాను వెండితెరపై చూడటం ఖాయమని అనిపిస్తోంది. అదే జరిగితే పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవేమో.